this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 season number 18 మ్యాచ్ నెంబర్ 12 వచ్చేసాం. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, పిచ్ రిపోర్ట్, ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, ఎవరు ఫస్ట్ బౌలింగ్ చేస్తే బాగుంటుంది, ఎవరు గెలుస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ నెంబర్ 12. ఇది వచ్చేసి ముంబైలో వాంకే స్టేడియంలో జరుగుతోంది. ఈ ముంబై వాంకే స్టేడియం జరుగుతున్నట్టే ముంబై హోమ్ పిచ్ అనమాట. సో ఈ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం. ఈ పిచ్ వచ్చేసి సూపర్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పచ్చు మాట. బ్యాట్స్మెన్కి చాలా అనుకూలంగా ఉండే పిచ్, షార్ట్ బౌండరీస్ ఉంటాయి, హైయెస్ట్ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫేసర్లకి కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ తర్వాత ఏముండదు. స్పిన్నర్స్కి అయితే చాలా కష్టం, టెక్నిక్గా బౌలింగ్ వేస్తే కానీ స్పిన్నర్స్కి ఉపయోగం ఉండదు. ఇది పిచ్ రిపోర్ట్ ఓవరాల్గా. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ప్రకారం 180+ స్కోర్ అవ్వచ్చు, అంటే పైన అవ్వచ్చు, 180+ అవుతుంది కానీ 180 తక్కువ అయితే కాదు అని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్. ఓకే, ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇద్దరు ఈ టోటల్ ఐపీఎల్స్లో ఎన్నిసార్లు తలబడ్డారు అనేది ఒకసారి చూద్దాం. టోటల్గా ఇది 34 టైమ్స్ హెడ్ తలబడ్డారు. ఇందులో ముంబై ఇండియన్స్ 23 టైమ్స్ విన్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ 11 టైమ్స్ విన్ అయింది. అలాగే ఇదే వాంకే స్టేడియంలో అయితే ఓన్లీ 11 టైమ్స్ హెడ్ తలబడ్డారు. దాంట్లో ముంబై ఇండియన్స్ 9 టైమ్స్ విన్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ 2 టైమ్స్ విన్ అయింది. కాకపోతే లాస్ట్ టైం మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే గెలిచింది ఇక్కడ. ఓకే, ఇప్పటి వరకు ఓవరాల్గా జరిగిన మ్యాచ్లు చూసుకుని ముంబై ఇండియన్స్ వచ్చేసి 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు ఓడిపోయినమాట. సో ఈ మ్యాచ్ వాళ్ళు గెలవడం అనేది చాలా కీలకం. వాళ్ళు లోకల్ ముంబై గ్రౌండ్లో గెలిచి తమ విజయాన్ని ఇక్కడ గెలిచిన తర్వాత స్టార్ట్ చేద్దాం విన్నింగ్, ఇంకా స్టాటస్ ప్రతి మ్యాచ్ గెలవాలని చెప్పేసి ఒక విన్నింగ్ స్టాటస్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్లో ఉన్నారు. ఈ మ్యాచ్ మాత్రం కంపల్సరీగా ముంబై గెలవాలని చెప్పి చాలా పట్టుదల అయితే ఉంది. ఒకసారి ముంబై టీమ్స్ వివరాలు చూద్దాం. ముంబై రోహిత్ శర్మ, రియాన్ వికర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నవన్దీర్, శాంతనార్, దీపక్ చాహర్, బౌల్ అండ్ ముజీబ్, సచిన్ రాజు, రాబిన్ మిన్స్. ఇది ఓవరాల్ వాళ్ళ టీమ్ స్ట్రక్చర్. ఇందులో వచ్చే కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ డికాక్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానా, రింకు సింగ్, రసల్, రమన్దీప్ సింగ్, వైభవ్ అరోరా, అర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి అండ్ రఘువంశీ. ఇది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ టీమ్, కోల్కతా నైట్ టీమ్. ఇది ఓవరాల్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే ఈసారి కీ ప్లేయర్స్ వచ్చేసి 2 మ్యాచ్లు కలిసి చూస్తే రోహిత్ శర్మ, ఇటు సునీల్ నారాయణ్ ఇద్దరు కీ ప్లేయర్స్ అని చెప్పచ్చు. నాకు తెలిసి ఈ మ్యాచ్ ఇద్దరు హిట్టింగ్ చేయొచ్చు, బాగా బౌలింగ్ కూడా బాగుంటుంది. సునీల్ నారాయణ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ 2 బాగుండొచ్చు అని చెప్పచ్చు. అలాగే ఈసారి సూర్యకుమార్ యాదవ్ కంబ్యాక్ ఇస్తాడు, బాగా ఆడతాడు అనుకోవచ్చు. తిలక్ వర్మ వచ్చి హాఫ్ సెంచరీ చేస్తాడని ఒక చిన్న ప్రెడిక్షన్ ఉంది. అండ్ ఓవరాల్గా ఇద్దరు వాళ్ళు చూసుకున్నా సరే 45% గెలిచే ఛాన్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి ఉన్నాయి, 55% గెలిచే ఛాన్సెస్ ముంబై ఇండియన్స్కి ఉన్నాయి. అంటే అర్థమైంది. ఓవరాల్గా ఈ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పీకే టాక్స్ ప్రెడిక్షన్ కూడా వచ్చేసి ముంబై ఇండియన్స్ అనే చెప్తున్నాం. ప్లీజ్ దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. ఓకే, ఇది ఓన్లీ అనాలిసిస్ మాత్రమే. ఓకే, అండ్ ఓవరాల్గా ఈ మ్యాచ్ మటుకు క్రికెట్ క్లబర్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పచ్చు. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం, ఐపీఎల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచింగ్ పీకే టాక్స్. ఓకే, హలో ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. దానివల్ల మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. బెట్టింగ్ ఆడకండి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఓకే, దిస్ ఇస్ Panikumar Addepalli signing off.